హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. మార్నింగ్ అయితే మా వారైతే టిఫిన్ తీసుకొచ్చారు. పెద్ద బాబుకి అయితే తినిపిస్తున్నాను. మా చిన్నోడైతే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. పెద్ద బాబుకు టిఫిన్ ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. బాబు తిన్నాక నేను కూడా తినేసి అయితే ఇంకా పనిలోకి వెళ్ళాలి. ఒక పక్క మా పెద్ద బాబాయ్కి అయితే తినిపిస్తూ ఇంకో సైడ్ అయితే వేడి నీళ్ళు పెట్టాను. తిన్న వెంటనే స్నానం చేయించాలి, ఎందుకంటే అంగన్వాడికి వెళ్తాడు మా పెద్ద బాబాయ్ అయితే. అందుకని మధ్యాహ్నానికి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కందిపప్పు అయితే వేస్తున్నాను. మేమైతే పండించిన గోంగూర అయితే చెట్లు ఉన్నాయి బయట, అందుకని ఈరోజు కందిపప్పు అయితే వేస్తున్నాను. మనం పెంచుకున్న చెట్లతో చేస్తే కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. అందుకని ఈరోజు అయితే పప్పు అయితే వేస్తున్నాను. అలాగే ఇంకో సైడ్ అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టేశాను. చాలామంది అంటారు యూట్యూబ్ చేస్తుంది డబ్బులు చాలా వస్తాయి, ఇంట్లో ఉండి సంపాదిస్తుంది అని అంటారు. కానీ అది వీడియోలు చేసి ఎడిటింగ్ చేసి ఆ టైం అంతా పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో పనుల్లో మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసి ఇవన్నీ చేస్తేనే తెలుస్తుందండి ఇంట్లో ఉంది ఊరికేనే అని అంటారు. ఏ అమ్మాయి అయినా ఇంట్లో పెళ్ళైనాక అత్తవారింట్లో ఎంతో ఇబ్బంది పడుతుంది. వంటలు చేయడం, పిల్లల్ని భర్తని ఆఫీస్కి పంపడం, ఇవన్నీ పనులు ఎంత బిజీగా ఉంటుందో చాలామంది అంటే తిని ఊరికనే ఉంది కదా అంటారు. చేసేవానికే తెలుస్తుంది కదా. పప్పు అయితే ఉడికిపోయింది, దాని అయితే మొత్తం రుద్దేశాను. రుద్దినాక ఒక సైడ్ అయితే పోపు పెడుతున్నాను. ఆ పోపు ఉడికినాక పప్పులో కలిపేసేయాలి. మా పిల్లలు అయితే ఊరికే కొట్లాడుకుంటారు. ప్రతి ఒక్క బొమ్మ, మా చిన్నోడి బొమ్మ తీసుకుంటే మా పెద్ద బాబుకి అదే బొమ్మలు కావాలి. ఇద్దరు పిల్లలైనా అసలు మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మా ఆయన అయితే పప్పు వేసానని చెప్పాక కూడా చికెన్ తీసుకొచ్చాడు. అందుకని చికెన్ కూడా పొయ్యి మీద వేసేసాను. దాంట్లో కొద్దిగా కారం వేసేసి కొద్దిగా గ్రేవీ లాగా చేద్దామని అయితే పెట్టేశాను. ఎందుకో నాకు చికెన్ తినాలనిపించింది. అందుకని నైట్ చెప్పిన వెంటనే ఇంకా మార్నింగ్ అయితే తీసుకొచ్చేసారు. చికెన్ కర్రీ అయితే వేసుకుంటున్నాం. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చికెన్ పీసుల కన్నా చారు అంటే చాలా ఇష్టం, అందుకని కొంచెం గ్రేవీ లాగా పెట్టేశాను. టైం వచ్చేసి 3 అవుతుందండి. మా పెద్ద బాబు అయితే అంగన్వాడీ నుంచి అయితే వచ్చేసాడు తొందరగానే. వాడు ఇంటికి వచ్చాడంటే చాలు ఏ సంతలలో పూట తిరుగుతాడో. అంగన్వాడీ నుంచి వచ్చాడంటే చాలు కంటికి కనిపించాడు, ఏ గల్లీలో తిరుగుతాడో తెలియదు. సర్లే తిరిగి ఆడుకోనిలే అని అనుకుంటే ఒక్కరోజు వదిలేస్తే అదే అలవాటు అయిపోతుంది. మా చిన్నోడేమో తినిపిస్తే తినడు, కానీ బిస్కెట్లు కూడా ఇస్తే మొత్తం పడేస్తాడు. గంటకి ఇల్లు ఊడ్చినా మంచిగా కనిపించదు. ఇంకా మధ్యాహ్నం అయితే పప్పు చేద్దామని మా ఇంటి దగ్గర ఉన్న గోంగూర అయితే చేశాను కదా. మా అమ్మ అయితే మా ఇంటికి వచ్చిందని చెప్పాను కదా. మా అమ్మ వచ్చిందంటే చాలా నాకు చాలా రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే పిల్లల్ని మా అమ్మనే తినిపిస్తుంది, స్నానం చేయడం కానీ ప్రతి ఒక్కటి మా అమ్మనే చూసుకుంటుంది. మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అయితే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఒక నెత్తిపైన ఒక కొండను పెట్టుకుంటే ఎంత బరువు అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. మా పిల్లలకైతే బయట పార్కింగ్లో ఆడిపిస్తూ తినిపిస్తుంది. నేనైతే కొద్దిసేపు అయితే కూర్చుందామని బయట కూర్చున్నాను. నేనైతే పొద్దున్న 5 గంటలకైతే లేసానండి. లేచి వాకిలంతా ఊడ్చేసుకొని ఇల్లంతా ఊడ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. పల్లెటూళ్ళలో అయితే పొద్దున 4కే లేస్తారు కొంతమంది, నేనైతే 5కి అయితే లేసాను. వీడియోలో కూడా చాలామంది కామెంట్ చేస్తారు, ఏంటి మీ ఇల్లు అలా ఉంది ఇలా ఉందని. 2 పిల్లలు ఉన్నారండి నాకైతే. 2 పిల్లలు ఒక సైడ్ చదువుతూ ఉంటే ఇంకో సైడ్ తీసి పడేస్తూనే ఉంటారు. ఈ పిల్లలు పెద్ద అయ్యే ఒక 10 ఇయర్స్ వచ్చేంత వరకు చాలా ఇబ్బంది. నేను ఎంత సెట్ చేసి పెట్టినా కూడా వాళ్ళు మొత్తం పడేస్తూనే ఉంటారు. రోజంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మొత్తం చెత్త వేస్తారు. అయినా నేను సెట్ చేస్తూనే ఉంటాను. నాకు పిల్లలు ఒక్కటే కాదండి, మాకు కిరాణా షాప్ ఉంది. కిరాణా షాప్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇవన్నీ పనులు అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి నాకైతే కొంచెం పొద్దున్న నుంచి చేస్తూనే ఉంటాను కాబట్టి అలసిపోతాను. అందుకని ఇంకా రోజు చేసిన పిల్లలైతే ఇలానే వేస్తారు. చికెన్ ఇంకా రైస్ తిన్నాక మజ్జిగ తాగితే బాగుంటుందని నేను మజ్జిగ తీసుకుంటే మా పెద్ద బాబు వచ్చి అయితే మజ్జిగ తీసుకున్నాడు, మొత్తం తాగేస్తున్నాడు. ఓకే వీడియో అంతే, బాయ్.